హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ. ఫిబ్రవరి 2026 టు 27కి సంబంధించిన బడ్జెట్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన థీమ్ వచ్చేసి యువశక్తి డ్రివెన్. ఈసారి పూర్, అండర్ ప్రివిలేజ్ అండ్ డిసడ్వాంటేజ్ మీద ఫోకస్ చేయబోతున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం బడ్జెట్ అనేది కర్తవ్య భవన్లో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇన్స్పైర్డ్ బై 3 కర్తవ్యాస్. ఏంటవి అంటే అసలరేటింగ్ ఎకనామిక్ గ్రోత్, ఫుల్ఫిల్లింగ్ పీపుల్స్ ఆస్పిరేషన్ అండ్ బిల్డింగ్ కెపాసిటీ. అండ్ నెక్స్ట్ హైలైట్ థింగ్ వచ్చేసి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ 2025 అనేది ఏప్రిల్ 2026 నుంచి ఎఫెక్టివ్లోకి రానుంది. అండ్ మల్టిప్లిసిటీ ఆఫ్ ప్రొసీడింగ్స్ విల్ బి రెడ్యూస్ టు రేషనలైజ్ పెనాల్టీ అండ్ ప్రాసిక్యూషన్. జరిమానా మరియు ప్రాసిక్యూషన్కి హేతుబద్ధీకరించడానికి కార్యకలాపాలు బహుళతత్వం తగ్గించబడుతుంది. నెక్స్ట్ ప్రాథమిక సహకార సంఘాలకు డిడక్షన్ పశువుల ఫీడ్ మరియు కాటన్ సీడ్ను చేర్చడానికి విస్తరించబడింది. సింగిల్ కేటగిరీ ఐటీ సర్వీసెస్ వాళ్ళకు కామన్ సేఫ్ హార్బర్ మార్జిన్ వచ్చేసి 15.5%కి సెట్ చేయడం జరిగింది. సేఫ్ హార్బర్ ఫర్ ఐటీ సర్వీసెస్ వాళ్ళకు 300 crores నుంచి 2000 crore రూపీస్కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఫారెన్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ట్యాక్స్ హాలిడేస్ వచ్చేసి 2047 వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అనేది ఫర్ ఆల్ నాన్ రెసిడెంట్ పే ట్యాక్స్ అనేది ఆన్ పర్సెంప్టివ్ బేసిస్ అంటే మినహాయింపు బేసిస్లో ఉండబోతుంది. నెక్స్ట్ జాయింట్ కమిటీ అనేది ఇండస్ టు ఎలిమినేట్ సపరేట్ అకౌంటింగ్ రిక్వైర్మెంట్స్ ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎస్టీటీ ఆన్ ఫ్యూచర్ రేస్ టు 0.05% ఫ్రమ్ 0.02%. నెక్స్ట్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎగ్జంప్షన్. సో క్యాపిటల్ గూడ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ లిథియం అయన్ సెల్స్ ఫర్ బ్యాటరీస్. కస్టమ్ డ్యూటీస్ ఎక్సెంప్టెడ్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ ప్రాసెసింగ్ క్రిటికల్ మినరల్స్. అంటే క్రిటికల్ మినరల్స్ మీద, లిథియం అయన్ సెల్స్ మీద కస్టమ్స్ డ్యూటీ ట్యాక్సెస్ అనేది ఎగ్జెంప్ట్ చేయబోతున్నారు. అండ్ డ్యూటీయబుల్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఫర్ పర్సనల్. సో దీనికి ట్యాక్సెస్ వచ్చేసి 20% నుంచి 10%కి రెడ్యూస్ చేయబోతున్నారు. అండ్ డ్రగ్స్ మీద కస్టమ్స్ డ్యూటీ అనేది ఎగ్జెంప్షన్లోకి పెట్టడం జరుగుతుంది. బయోఫార్మా శక్తి స్కీమ్ కింద 10,000 crores అవుట్లే పెట్టబోతున్నారు. నెక్స్ట్ ఎస్ఎంఈ గ్రోత్ కోసం 10,000 crores కేటాయించబోతున్నారు. పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 11.2 crores ఫర్ 2025 టు 26 అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే 12.2 lakh crores ఇంక్రీజ్ చేయడం జరిగింది. 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ని డెవలప్ చేయబోతున్నారు ఇన్ ఆర్డర్ టు గ్రోత్ కనెక్టర్స్. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ముంబైలో సెటప్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు ఏవిజీసీ కంటెంట్ క్రియేటెడ్ ల్యాబ్స్ 15,000 సెకండరీ స్కూల్స్ అండ్ 500 కాలేజెస్లో కూడా పెట్టబోతున్నారు. ప్రతి డిస్టిక్లో 1 గర్ల్స్ హాస్టల్ కూడా అండర్ స్టెమ్ ఇన్స్టిట్యూషన్స్లో దీన్ని కేటాయించబోతున్నారు. 10,000 గైడ్స్ని 20 టూరిస్ట్ సైట్స్కి కేటాయించబోతున్నారు. నెక్స్ట్ ఖేలో ఇండియా మిషన్కి స్పోర్ట్స్ సెక్టార్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి నెక్స్ట్ డీకేడ్ వరకు టాలెంట్ డెవలప్మెంట్ కోసం ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మల్టీలింగ్వల్ ఏఐ టూల్, అగ్రికల్చర్ కోసం ఒక ఏఐ టూల్ని కూడా సెటప్ చేశారు ఐఎస్సిఆర్ ప్రాక్టీసెస్ కోసం. భారత్ విస్తార్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, టీసీఎస్ అనేది 5% ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజ్ని రెడ్యూస్ చేసింది. 5% అండ్ 20% కాస్త 2%కి. నెక్స్ట్ వేర్ హౌసింగ్ ఫ్రేమ్వర్క్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వేర్ హౌస్ ఆపరేటర్ సెంట్రిక్ సిస్టమ్. కార్గో క్లియరెన్స్ అప్రూవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ టు బి ప్రాసెస్ త్రూ సింగిల్ డిజిటల్ విండో బై ద ఎండ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్. ఫిజికల్ డెఫిషిట్ అనేది 4.3% ఆఫ్ జీడిపి. సో 2025 టు 26లో 4.4% ఉండేది. సారీ, 2025 టు 26లో జీడిపి డెప్ట్ టు జీడిపి రేషియో 56.1 ఉంటే ఇప్పుడు 55.6%కి డిక్రీజ్ చేయడం జరిగింది. సెంట్రల్స్ నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్ వచ్చేసి 28.7 lakh crores సెట్ చేయడం జరిగింది. టోటల్ ఎక్స్పెండిచర్ 53.5 lakh crores. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక అకాడమీ యూట్యూబ్ ఛానల్.